హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరియస్ డూప్లెక్స్ హౌస్ కోసం ఎవరైనా చూస్తున్నారా? అయితే మీకోసం బెస్ట్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇదే అండి మనం కవర్ చేయబోయే హౌస్. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇది నియర్లీ 2100 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 950 ఎస్ఎఫ్టీ, అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో 950 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1800 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. సారీ అండి, 1900 ఎస్ఎఫ్టీ ఉంటుంది. రిమైనింగ్ మనకి 200 ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో మనకి అవుట్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ కూడా మనకి ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో డోర్స్ అవన్నీ నీమ్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఏవైతే విండోస్ ఉన్నాయో అవి యూపీవీసీ విండోస్, స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ మనకి మెష్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే మనకి హాల్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాం చూడండి. అదేవిధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాలు, కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి డైమెన్షన్స్ పరంగా చాలా బాగా వచ్చిందండి ఇల్లు. అవన్నీ కవర్ చేస్తున్నాను చూడండి. మనకి స్టెప్స్ కింద మనము ఇన్వర్టర్స్ లేదంటే మనకి ఒక స్టోరేజ్ టైప్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో దాని పక్కనే మనకి ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి బెడ్రూమ్ సైజెస్ వచ్చేసరికి 9.2 x 13 అండి. చాలా స్పేషియస్గా వస్తుంది బెడ్రూమ్ సైజ్ కూడా. దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వాష్రూమ్లో ఇండియన్ ఆర్ వెస్టర్న్ కమోడ్ మన చాయిస్ అండి. సో ఈ ప్రాపర్టీ మీద మనకి అప్ టు 80% లోన్ అయితే వస్తుంది. ఇది హుడా లేఅవుట్లో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇది టోటల్గా 210 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేయండి. లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 2 బెడ్రూమ్స్ చాలా కింగ్ సైజ్ బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా స్పేషియస్గా వచ్చాయి మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా. అవి మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ప్రకారం 13 x 18 అయితే ఉంటుంది. చాలా స్పేషియస్గా వచ్చింది రూమ్ సైజెస్ కూడా. దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చూడండి. సో మనకి ఇటు సైడ్ అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ప్రకారము 11 x 18 అయితే ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు. దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. దానికి ఒక సైడ్ నార్త్ సైడ్ మనకు ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్కి. బాల్కనీ టైపు బాగుందండి. ఇక్కడ నుంచి మనం వ్యూ కూడా మనకి టోటల్ ఈ ఇంటి కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి 2100 ఎస్ఎఫ్టీలో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే బాల్కనీ అవుట్ సైడ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. బాల్కనీ నుంచి ఇది హుడా లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. సో ఇదైతే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న బాల్కనీ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనకి అవుట్ సైడ్ అయితే కవర్ చేస్తున్నాను. మనకి పార్కింగ్ స్పేస్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి. పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి 2 కార్స్ పట్టేంత పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే ఈ లేఅవుట్ చాలా మంచి ఎమ్యూనిటీస్ అయితే ఈ వెంచర్లో అయితే ఉన్నాయి. మనకి థియేటర్స్, డే కేర్, స్కేటింగ్ రింగు, క్రికెట్ పిచ్, అదేవిధంగా బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, జాగింగ్ ట్రాక్, గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది జిమ్ ఉంటాయి మనకి 24x7 వాటర్ సప్లై, చిల్డ్రన్ ప్లే ఏరియా, అదేవిధంగా మనకి లైబ్రరీ టైపు చాలా బాగుంది. ఇది మనకి పైన అయితే కవర్ చేస్తున్నాను చూడండి. పైన
ఈ హౌస్ లొకేషన్ చూసుకున్నట్టయితే మన బీరంగూడ కమాన్ NH65 ముంబై హైవేకి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి 100 ఫీట్ రోడ్ బీరంగూడ కిషారెడ్డిపేట 100 ఫీట్ రోడ్కి జస్ట్ మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మంచి గేటెడ్ కమ్యూనిటీలో మీకోసం మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది ప్రైస్ విషయానికి వస్తే 1,60,00,000 కోట్ చేస్తున్నారు, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. సో మనకి సైడ్ ఓపెన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ చెట్లు వేసుకోవడానికి లేదా మనం పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దాంట్లో మనకు ఒక స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కూడా నియర్లీ 6,000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. 24/7 వాటర్ సప్లై అయితే ఉంటుంది మనకి ఈ వెంచర్లో. మనకి చుట్టూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి చుట్టూ హౌస్ చుట్టూ మనకి 3 ఫీట్ గల్లీ అయితే వదలడం జరిగింది. ఆ గల్లీ కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. 3 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది చుట్టూరు, ఇంటి చుట్టూరు. వెంటిలేషన్కి గాలి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. సో హాల్ కూడా చాలా విశాలంగా అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి పార్కింగ్ స్పేస్. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎకానమీ బడ్జెట్లో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రమోషన్స్ కోసం ఎవరైనా ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి. ఎవరైనా ప్రమోషన్ చేయించుకోవాలి, ఇలాగే మీ వీడియో మీ హౌసెస్ ఓపెన్ ల్యాండ్ ఏమన్నా ఉన్నా మనకు కాల్ చేయండి, మనమైతే ప్రమోషన్ చేస్తాము. So thank you friends, thank you all for watching. Thank you.